అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? భోజనం చేశారా ఫ్రెండ్స్? ఈరోజు నేను టమోటా పప్పు చేశాను. పప్పాంగ చూస్తుంటేనే మనకు నోరవుతుంది కదా, అంత సూపర్గా టేస్ట్ వచ్చింది. చాలా బాగా కుదిరింది ఈరోజు. ఇంకా తర్వాత దానిలో కాంబినేషన్కి వచ్చి వంకాయ ఫ్రై అయితే చేశానండి. వంకాయలు కూడా చాలా తాజాగా అనిపించినాయి, అందుకని ఇంకా కాయలాగా కట్ చేసేసి ఇట్లా ఫ్రై లాగా చేశాను. వంకాయ ఫ్రైలో అయితే ఏ మసాలా లేకుండా చేశాను. కార్తీక మాసంలో మసాలా వాడటం ఎందుకనేసి ఇంకా న్యాచురల్గా అయితే చేశాను. ఇలా ఫ్రై చేస్తామైతే ఫస్ట్ టైం అండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందని చెప్పారు మా ఇంట్లో కూడాను. ఇంకా ఈరోజు పప్పు, టమాటా పప్పు, వంకాయ కాంబినేషను, ఇంకా వడియాలు అప్పడాలు ఏమి వేయించుకోకుండా ఇంకా వంకాయ ఫ్రైతో అయితే సరిపెట్టేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మీరేం కర్రీ చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వేడి వేడి అన్నంలో ఇట్లా వంకాయ పప్పు కలుపుకుని వంకాయ నంచుకుంటూ ఉంటే బాగుండేది. కాకపోతే నాకు ఇంకా వంకాయతో తినాలని ముందు స్టార్టింగ్ వంకాయ అయితే కలిపాను. మామూలుగా లేదండి, అసలు సూపర్గా అనిపించింది. ఇట్లా వంకాయ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత సూపర్గా అనిపించింది.